హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ స్మార్ట్ గురు. ఈ వీడియోలో మనం ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్ని ఏ విధంగా క్రాక్ చేసి ఫుల్ వర్షన్ కింద కన్వర్ట్ చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా మీరు ఇక్కడ చూపిన లింక్ ద్వారా ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఈ లింక్ని నేను మీకు కాపీ చేసి గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో పేస్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. సో ఈ లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా దీని మీద క్లిక్ చేసినట్లయితే కనుక ఈ విండో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు నోటిఫికేషన్ చూపించినట్లయితే కనుక దాని మీద డినే అనేది బటన్ని ప్రెస్ చేయండి. తర్వాత స్కిప్ దిస్ యాడ్ బటన్ని ప్రెస్ చేయండి. సో దీని తర్వాత మనకి డౌన్లోడబుల్ ఫైల్ చూపిస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం ఐడి డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక బటన్ చూపిస్తుంది. సో ఈ డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్ డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్, మీరు అది గమనించవచ్చు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, షో ఇన్ ఫోల్డర్ మీద క్లిక్ చేసినట్లయితే కనుక డైరెక్ట్గా మనకి ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్ ఫైల్ ఎక్కడైతే సేవ్ అయిందో ఆ ఫైల్ ఒక పాత్ ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ నేను దీన్ని కట్ చేసి డెస్క్టాప్ మీద పేస్ట్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే దీన్ని ఈ IDM 635 అనే ఫైల్ మీద రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ టు IDM 635 మీద క్లిక్ చేస్తాం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుందన్నమాట IDM 635 అనే పేరుతోటి. ఈ ఫోల్డర్ లోపల మనకి ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్ సెటప్ ఫైల్ మరియు దానికి సంబంధించిన క్రాక్ రెండు అవైలబిలిటీ ఉంటున్నాయి. సో ఫస్ట్ ముందుగా మనం ఏం చేయాలి అంటే ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్ 635ని ఇన్స్టలేషన్ చేద్దాం. సో దాని మీద డబుల్ క్లిక్ చేశాను. వచ్చిన విండోలో ఎస్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చిన విండోలో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాబట్టి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు సమ్ అదర్ లాంగ్వేజ్ అయితే కనుక ఆ లాంగ్వేజ్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంగ్లీష్ అండ్ ఓకే బటన్ మీద ప్రెస్ చేశాను. నెక్స్ట్ బటన్ మీద ప్రెస్ చేస్తాం. తర్వాత వీళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి మనం యాక్సెప్టెన్స్ తెలుపుతూ ఇక్కడ టిక్ చేస్తామన్నమాట. సో ఈ టిక్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ హైలైట్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ క్రియేట్ యాన్ ఐకాన్ ఫర్ IDM ఆన్ డెస్క్టాప్ అని ఉంది. సో ఇది ఎందుకంటే మీకు ఒక షార్ట్కట్ని డెస్క్టాప్ మీద క్రియేట్ చేయడం కోసం మిమ్మల్ని పర్మిషన్ అడుగుతుంది. ఇన్ కేస్ మీరు వద్దు అనుకుంటే దీన్ని డిసేబుల్ చేయండి, కావాలి అనుకుంటే టిక్ చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి, మళ్ళీ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ IDM ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫినిష్ బటన్ మీద క్లిక్ చేయాలి. సో ఈ విండోలో మనం ఎస్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఒక VPN డైల్-అప్ నెట్వర్క్ కనెక్షన్కి సంబంధించిన డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. మీరు దాన్ని జస్ట్ ఓకే మీద క్లిక్ చేసేయండి. ఇది ఏంటంటే గూగుల్ క్రోమ్లో మనం ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్కి సంబంధించిన ఎక్స్టెన్షన్ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అని మనకి డిస్ప్లే చూపిస్తుంది అనమాట. సో ఇది మనం తర్వాత చూద్దాం. ఇది ఆటోమేటిక్గా ఇన్స్టలేషన్ అయిపోతుంది. ఇన్ కేస్ ఆటోమేటిక్ ఇన్స్టలేషన్ కాకపోయినట్లయితే మనం గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్ని డౌన్లోడ్ చేసుకొని చేయవచ్చు. సో ఇక్కడ క్లోజ్ బటన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఫైర్ ఫాక్స్ కూడా నా దాంట్లో ఉంది ఫ్రెండ్స్, అందుకని మోజిలా ఫైర్ ఫాక్స్కి సంబంధించి కూడా ఇది చూపిస్తుంది. ఓకే బటన్ మీద క్లిక్ చేసేయండి, మళ్ళీ ఓకే క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఈ ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్ 6.35 అనే వర్షన్ మన సిస్టంలో ఇన్స్టాల్ అయింది ఫ్రెండ్స్. బట్ ఇది ఏం చెప్తుంది అంటే మీ సిస్టంలో 10 days మాత్రమే ట్రయల్ వర్షన్ ఇస్తున్నట్టు చెప్తుంది. సో ఈ 10 days ట్రయల్ వర్షన్ని మనం ఆటోమేటిక్గా ఇప్పుడు క్రాక్ చేయడం ద్వారా ఫుల్ వర్షన్ కింద కన్వర్ట్ చేస్తాం. కాబట్టి మనం ఇక్కడ నో బటన్ మీద క్లిక్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ట్రే ఐకాన్లో ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్ అనే ఐకాన్ వచ్చేస్తుంది అనమాట. సో ఈ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు చూడవచ్చు హెల్ప్లో అబౌట్ IDM అన్న చోట అన్రిజిస్టర్డ్ వర్షన్ అని చెప్పని ఉంటుంది. సో మనం క్రాక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ పేరుతో అయితే రిజిస్టర్ అవుతున్నారో ఆ పేరు అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ క్లోజ్ బటన్ క్లిక్ చేస్తాం, ఇది క్లోజ్. నెక్స్ట్ వచ్చేసి ట్రే ఐకాన్లోకి ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్ మీద రైట్ క్లిక్ చేసి ఎగ్జిట్ బటన్ ప్రెస్ చేయండి. సో ఇప్పుడు మీరు సిస్టంలో కనుక ఏదైనా యాంటీవైరస్ వాడుతున్నట్టయితే ముందుగా దాన్ని డిసేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ క్విక్ హీల్ యాంటీవైరస్ ప్రో వాడుతున్నాను. సో దాని మీద రైట్ క్లిక్ చేశాను, డిసేబుల్ వైరస్ ప్రొటెక్షన్ ఫర్ 15 minutes ఓన్లీ. సో ఓకే బటన్ మీద క్లిక్ చేశాను. ఈ 15 నిమిషాల వరకు నా యాంటీవైరస్ అనేది ఎటువంటి వైరస్ని కూడా డిటెక్ట్ చేయదన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ IDM ప్యాచ్ ఉంది కదా, దీని మీద రైట్ క్లిక్ చేయండి, ఎక్స్ట్రాక్ట్ హియర్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇంకొక ఫోల్డర్ వస్తుంది ఫ్రెండ్స్, అదేంటంటే ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్ 6.3x ప్యాచ్. సో దీన్ని ఓపెన్ చేసి ఇందులో ప్యాచ్ అనే ఫైల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్యాచ్ ఫైల్ మీద రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని ఇవ్వండి. ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఫ్రెండ్స్ IDM అప్డేట్ చెకర్ ఎనబుల్ ఆర్ డిసేబుల్ అని ఉంది. సో మీరు ఇది కనుక ఎనబుల్ చేసినట్లయితే IDM ఎవ్రీ టైం అప్డేట్ రిలీజ్ చేసిన ప్రతిసారి కూడా మీరు ఇది రన్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. అండ్ అదేవిధంగా
ఐడిఎం ఆటోమేటిక్గా అప్డేట్స్ని డౌన్లోడ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు మళ్ళీ మీకు క్రాక్ అన్ఇన్స్టాల్ అవుతుంది, మళ్ళీ మీరు క్రాక్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, డిసేబుల్ సెలెక్ట్ చేసుకొని తర్వాత క్రాక్ ఐడిఎం మీద అనే బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ చూడండి ఐడిఎం ప్యాచ్డ్. సో ఐడిఎం అనేది ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్ అనేది సక్సెస్ఫుల్గా క్రాక్ చేయబడింది. ఇప్పుడు మీరు మీ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఇవ్వాలి కాబట్టి ఈ చివర ఉన్న బటన్ మీద ఆప్షన్స్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఐడిఎం యూటిలిటీ అనేది ఉంటుంది. ఇక్కడ ఐడిఎం యూటిలిటీలో ఐడిఎం రిజిస్ట్రేషన్ దీని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీరు మీ యూజర్ నేమ్ ఏ విధంగా కావాలి అనుకుంటున్నారో ఆ విధంగా ఇవ్వవచ్చు. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను నా సైట్ నేమ్ ఇస్తున్నాను ఫ్రెండ్స్, apsmartguru.com. సో ఇచ్చి ఓకే క్లిక్ చేస్తున్నాను, అంతే ఫ్రెండ్స్. తర్వాత ఈ ఫినిష్ బటన్ మీద క్లిక్ చేయండి. సో మనం ఈ ఫోల్డర్స్ మొత్తం క్లోజ్ చేసేసుకుందాం. నెక్స్ట్ డెస్క్టాప్ మీద ఉన్న ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్ రన్ అవుతుంది. సో మీరు ఇక్కడ గమనించవచ్చు రిజిస్ట్రేషన్ అనే డైలాగ్ అనేది హైడ్ అయిపోయింది. అదేవిధంగా హెల్ప్లోకి వెళ్ళి అబౌట్ ఐడిఎం అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి apsmartguru.com లైసెన్స్డ్ టు apsmartguru.com అనేది మీకు చూపిస్తుంది. అదేవిధంగా సీరియల్ నెంబర్ కూడా మనకి చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియో షేర్ చేసుకోండి. అండ్ మీకు చూపించిన ఈ వీడియో డౌన్లోడ్ లింక్ కూడా మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ ఒక్క వర్షన్ మాత్రమే కాదు ఫ్రెండ్స్, ఈ ప్యాచ్ని ఉపయోగించి మీరు ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్ వర్షన్ 6 తర్వాత ఏ టైప్ ఆఫ్ వర్షన్ వచ్చినా కానీ మీరు దాన్ని క్రాక్ చేయవచ్చును. సో మీకు ఇది అప్ టు 7 వరకు ఈ క్రాక్ పనిచేస్తుంది కాబట్టి మీరు దీన్ని జాగ్రత్తగా సేఫ్గా మీ ల్యాప్టాప్లో సేవ్ చేసుకోవడం మంచిది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.